ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కాల వాక్యానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఈ రాత్రి తండ్రి అయిన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి ఆశీర్వదించి మీ అక్రతలన్నైనా తీర్చి సమృద్ధితో మిమ్మలను నింపును గాక. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దేవుని చిత్తం అంటే ఏమిటి? చాలా సంగతులు ఉన్నవి. కానీ ఈ రాత్రి ఒక్క మాట బైబిల్ గ్రంథము నుండి తెలుసుకొనటానికి మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చదివిన మాట విన్నారు కదా. ఈ మాట మీ హృదయములో ప్రభువు నింపును గాక. ఈ వాక్యం ఏమని చెప్తూ ఉంది? మనము మన తండ్రి అయిన దేవుని యందున్నాము. మన కొరకు కుమారుడు ప్రభు సిలువ వేయబడ్డారు. ఆయన రక్తధారల్లో కడగబడ్డాము. దేవునితో సహవాసము కలిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు మన జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్త ఇక్కడ చెప్పినాడు. అదేమిటంటే దేవుని చిత్తం పరిశుద్ధులగుట. మొదటిది, నీవు నేను పరిశుద్ధతతోనే ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడని హెబ్రీ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి పరలోకం చేరాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇదే వచనంలో రెండో మాట ఏంటి? జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం. చూడండి, రెండు పక్కపక్కనే ఉన్నాయి. పరిశుద్ధత జాగ్రత్తగా ఉండాలి. బ్యాలెన్స్ తప్పితే అపవిత్రతలోనికి వెళ్ళిపోతాము. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరులారా, సహోదరీలారా, మీ జీవితంలో దేవుని చిత్తం ప్రకారం జారత్వం అనే ఈ అపవిత్రత క్రియకు దూరంగా ఉన్నారా? అట్లయితే మీరు ధన్యులు. లేనిచో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నీ రక్తధారలలో నన్ను కడిగి నా యొక్క మనసు, నా హృదయము నీ వైపే ఉంచుకోండి ప్రభువా అని అంటూ ప్రభువుని మరోసారి ప్రాధేయపడి అడగండి. మరలా నూతన మనస్సును నీకు ఇస్తాడు, మిమ్మలను బలపరుస్తాడు. కాబట్టి మన కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన యేసు ప్రభు మిమ్మలను చేయి విడిచిపెట్టడు. తన తండ్రికి అప్పచెప్పేంత వరకు మనతోనూ తన ఆత్మ రూపములో అనగా పరిశుద్ధాత్మ రూపములో ఉన్నాడు. కాబట్టి మన కొరకు తిరిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు పవిత్రముగానే మీ జీవితాన్ని ఉంచుకొనుటకై అనుదినము వాక్యము, అనుదినము ప్రార్థన, భయము, భక్తి కలిగి ఉండండి. ప్రభు ఈ వాక్యము మీ హృదయములలో నింపి నూరంతులుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా అందరి అపరాధ పాపములన్నీ కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలు. ఈ రాత్రి జారత్వమునకు దూరముగా ఉండుట, మేము పరిశుద్ధులగుట మీ చిత్తమని మీ వాక్యము ద్వారా తెలుసుకొని ఉన్నాము. మేము మీ చిత్తములో ఉండుటకు మీ బలము మాకు అనుగ్రహించండి. పాపులు మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకుండా, మీ యొక్క బైబిల్ గ్రంథమందే దీవారాత్రులు ధ్యానించి గడిపే వారముగా సహాయం చేయండి నాయనా. ఈ రాత్రి ఎవరైతే గర్భఫలాలు లేని వారు ఉండి మీ దగ్గర మొరపెడుతున్నారో ప్రభువా,
వారు అవమానముతో, సిగ్గుతో, శరీర సంబంధమైన రోగాలతో ఉన్నారు. ఈ రాత్రి నీవు దర్శించండి నాయనా. వారికి గర్భఫల ఆశీర్వాదాలు మీ నామములో అనుగ్రహించండి. ఈ రాత్రి రోగులైన వారిని, వెంటిలేటర్ల మీద ఉన్నవారిని, ఐసీయూలో ఉన్నవారిని నాయనా దర్శించండి. ఎవరైతే ఏ ప్రాణాంతకమైన సమస్యతో పోరాడుతున్నారో వారికి మీ కనికరము చొప్పున స్వస్థత దయచేయండి. మీ మహిమ వలన స్వస్థత దయచేయండి. నీ బిడ్డలను ఈ రోగపు పడక మీద నుండి లేపమని ప్రార్థిస్తున్నాము నాయనా. చించినాడులోనున్న సహోదరుడు జక్కయ్య కొరకై ప్రార్థిస్తున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యం, బలమును దయచేయండి. ఇంకను అనేకులు రోగాలతో ఉన్నారు. ప్రియ కుమార్తె శాంతి తనకున్న రోగ సమస్యతోటి కొట్టుమిట్టులాడుతూ ఉంది. నాయన బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగచేయండి. భవానీ కొరకై ప్రార్థిస్తున్నాము. చేయి విషయంలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన గల్ఫ్ దేశాల్లో రుగ్మతలతో బాధపడుతూ ప్రార్థన కోరిన సహోదరుల కొరకై ప్రార్థన చేస్తున్నాము. ప్రియా చెల్లై నాగలక్ష్మిని దర్శించి ఆరోగ్యవంతురాలుగా ఉంచండి. ప్రియా చెల్లై మంగను దర్శించి ఆరోగ్యవంతురాలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. సహోదరులు నైనా ప్రసాద్ గారు కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. చాలా బలహీనతల నుండి ఆయన గల్ఫ్లో పనిచేస్తూ ఉంటుండగా సహోదరులకు స్వస్థత, ఆరోగ్యాన్ని మీ నామములో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి నాయనా పాపి రక్షణ పొందుకొని మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి. ఈ రాత్రి స్థానిక సంఘ విశ్వాసులందరినీ ప్రేమలో బలపరచండి నాయనా. మీకై సాక్ష్యములో బలపరచుమని ప్రార్థన చేస్తున్నాము. ఇంకను అనేకులను రప్పించుమని ప్రార్థిస్తున్నాము. నీ నామములో ఈ దినమందు నీ బిడ్డలు డ్రైవింగ్లో నుండి ఉదయకాలమున ప్రయాణాలు ప్రారంభించినారు. గొప్ప ముగింపు ఇచ్చినందులకు స్తోత్రాలు. ఈ గాఢాంధకారపు సమయములో ఇంకను ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కృపా సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి నా తండ్రి అయిన వారిని పోగొట్టుకొని కడు దుఃఖంతో ఉన్నారు. ఈ మరణ వైరాగ్యముతో కుమిలిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలోనున్నారు. ఈ జీవిత సమస్యలు ఎలాగా అని ఎదురు చూస్తూ ఉన్న ఈ గుండులు బాదుకుంటూ నాయన ఆదరణ లేక కొదువుగా ఉన్న వీరిని దర్శించండి నాయన. ఆదరించు దేవుడవు నీవే. నీ కుమారునందు మాకు సంతోషం ఇచ్చు దేవుడవు నీవే. సర్వకృపలు అనుగ్రహించు దేవుడవు నీవే. ఈ రాత్రి మీ బిడ్డలను మీరు దర్శించుమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి వేళ నా తండ్రి ఎప్పటి నుండో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయండి నాయన. అలాగే నైనా రుణ సమస్యలు ఉన్నాయి. రుణ సమస్యల నుండి మీ నామములో విడుదల కలిగించండి. గృహ నిర్మాణాలు చేసుకోవాలని ఆశిస్తున్నారు. కృప చూపించండి. వృద్ధులుగా ఉన్నవారు తమ బిడ్డలు బాగుగా చూడాలని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారికి ఆదరణ దయచేయండి. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమన్న మీ లేఖనాలు చొప్పున ఆ కుటుంబ సభ్యులు వృద్ధులుగా ఉన్నవారిని గౌరవించుటకు సహాయం చేయండి. తద్వారా నీ నామము మహిమపరచబడుటకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దైవ సేవకులు, కుటుంబాలు, పిల్లలు క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాము. అందరూ ఆశీర్వాదకరంగా నీ పని చేయుటకు సహాయం చేయండి. ఈ దినాన్న నా తండ్రి మా దేశీయ రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు ఇచ్చి గొప్ప ప్రభుత్వం జరిగించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో, స్వదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ, ఈ ప్రార్థనలో ఏకీభించిన వారందరినీ నిండుగా దీవించండి. మేము అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అధికముగా చేయ శక్తిగల దేవుడవు నీవే. నీకు స్తోత్రము, ఘనత చెల్లిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో
ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానమును పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును ఇప్పుడును మరెల్లప్పుడును సదాకాలము తోడుండి ఆయన రాకడ పరంతరం వరకు కాపాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండినను తెలియచేయండి. ఫోన్ చేసి చెప్పినారు, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా నుండినను తెలియచేయవచ్చు. ప్రభు సదాకాలము మనకు ఆదరించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి.